Dear students, good morning to all of you. ఈరోజు ఏంటంటే పాండమిక్ సిచ్యువేషన్లో మనం కొన్ని కోల్పోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అందులో ముఖ్యంగా ఏంటంటే క్లాస్ రూమ్ టీచింగ్. తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా కొంచెం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి క్లాస్ రూమ్ టీచింగ్ వల్ల ఏంటంటే ఒక టీచర్కి మరియు విద్యార్థికి మధ్య ఉండేటువంటి అనుబంధం రీత్యా చక్కగా మీకు చెప్పినవన్నీ కూడా బోధపడి చక్కగా నేర్చుకోగలుగుతుంది. కానీ అయినప్పటికీ మరి ఈ కష్టకాలంలో మనం తప్పనిసరి పరిస్థితులు ఏంటంటే కొంచెం కొన్ని ఆన్లైన్ క్లాసెస్ కూడా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈరోజు ఏర్పడింది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మీకు పేపర్ 5 సంబంధించి టాపిక్ ఏంటంటే నైట్రోజన్ సమ్మేళనాల్లో ఎమీన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఎమీన్స్ అంటే మీకు అందరికీ కూడా అమోనియా గురించి తెలుసు. ఫార్ములా NH3 అని రాస్తాము. ఈ అమోనియా యొక్క ఉత్పన్నాలనే ఎమీన్లు అని పిలుస్తాం. అమోనియా యొక్క ఉత్పన్నాలంటే అమోనియాలో ఉన్నటువంటి హైడ్రోజన్స్ బదులు ఆల్కైల్ గ్రూపులు చేరిస్తే లభించేవే ఎమీన్స్. ముఖ్యంగా ఎమీన్స్ ఏంటంటే ప్రధానంగా ఏంటంటే 3 రకాలుగా మనం వీటిని విభజించడం జరుగుతుంది. అందులో ప్రైమరీ ఎమీన్లు అంటే అమోనియాలో ఉన్నటువంటి H బదులు ఒక ఆల్కైల్ గ్రూపును చేరిస్తే వచ్చేటువంటి ప్రైమరీ ఎమీన్లు. నెక్స్ట్ సెకండరీ ఎమీన్లు అంటే అమోనియాలో ఉండేటువంటి 2 హైడ్రోజన్ల బదులు 2 ఆల్కైల్ గ్రూపులు చేరిస్తే లభించే వాటిని సెకండరీ ఎమీన్లు అని పిలుస్తాము. అలాగే టెర్షరీ ఎమీన్లు అమోనియాలోని 3 ఆల్కైల్ గ్రూపులను 3 హైడ్రోజన్లను 3 ఆల్కైల్ గ్రూపులతో నిక్షేపించగలిగే వాటిని టెర్షరీ ఎమీన్లు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈ ఎమీన్లు అన్నీ కూడా ఏంటంటే అమోనియాలోనే క్షార స్వభావాన్ని కలిగి ఉండేటువంటి పదార్థాలు. ఎందుకంటే అమోనియాలో నైట్రోజన్ పై ఎలా అయితే ఎలక్ట్రాన్ జంట ఉండి ఒంటరి ఎలక్ట్రాన్ జంట అంటాం దీన్ని, అంటే బంధగతము కాని ఎలక్ట్రాన్ జంట అంటాము. ఈ ఎలక్ట్రాన్ జంట ఎలా ఉంది, అది ఆ ఎలక్ట్రాన్లను దానం చేసి క్షార స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. అలాగే ఎమీన్లన్నీ కూడా ప్రైమరీ కానీ లేక సెకండరీ కానీ టెర్షరీ కానీ వీటన్నిటిలో ఒక నైట్రోజన్ పై ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ జంట దానం చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి కూడా అమోనియాలోనే క్షార స్వభావాన్ని కలిగి ఉండేటువంటి పదార్థాలు. ఈ ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఎమీన్లకు తోడు మనకి క్వాటర్నరీ అమోనియం లవణాలు అని చెప్పి క్వాటర్నరీ అమోనియం లవణాలు అని చెప్పి అవి కూడా మనం పేర్కొనడం జరుగుతుంది. క్వాటర్నరీ అమోనియం లవణాలు అంటే R4N+X-. అమోనియం లవణాలు అంటే NH4X అంటాం, NH4+X-. వీటి అమోనియం లవణాలు అని పిలుస్తాం. ఈ అమోనియం లవణాలలో ఉన్నటువంటి 4 హైడ్రోజన్ బదులు 4 ఆల్కైల్ గ్రూపులు చేర్చిన R4N+X- అంటే క్వాటర్నరీ అమోనియం లవణాలు అనేటువంటివి లభిస్తాయి. ఇవి ఎమీన్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి రకాలు. ముఖ్యంగా ఎమీన్లని మనం ఏ విధంగా తయారు చేయవచ్చు, వీటి ప్రిపరేషన్ మెథడ్స్ ఏ విధంగా ఉంటాయనేటువంటిది మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అందులో మొదటి పద్ధతి ఏంటంటే అమ్మోనాలిసిస్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. అంటే ఆల్కైల్ హ్యాలైడ్లను అమ్మోనియాతో చర్య జరిపించడం అని అర్థం. ఇక్కడ అమ్మోనాలిసిస్ మీన్స్ ఏంటంటే ఇక్కడ అమ్మోనియాతో చర్య అని అర్థం. ఇక్కడ సో ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఏంటి, RX అని సూచిస్తాం ఆల్కైల్ హ్యాలైడ్ అంటే. సో ఈ ఆల్కైల్ హ్యాలైడ్లను అమ్మోనియాతో అంటే NH3తో చర్య జరిపిస్తే ఆల్కైల్ హ్యాలైడ్లో ఉండేటువంటి హాలోజన్ పరమాణువు బదులు NH2 ప్రతిక్షేపించబడి RNH2 అంటే ప్రైమరీ ఎమీన్ లభిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అమ్మోనియాలో ఒక H ఒక X పోతుంది, NH2 చేరుతుంది ప్రతిక్షేపణలో. అయితే లభించినటువంటి HX ఏంటంటే ఆంగ్ల స్వభావం కలిగింది కాబట్టి NH3 ఇంకొక NH3 అణువుతో చర్య జరిపి NH4X గా మనకి బయటకు వచ్చేస్తుంది. అయితే ఈ చర్య ఏంటంటే మనకి ఎప్పుడైతే ప్రైమరీ ఎమీన్ ఏర్పడుతుందో అక్కడ ఆగిపోదు. ఆగిపోకుండా ఈ లభించినటువంటి ప్రైమరీ ఎమీన్ మళ్ళా వేరొక ఆల్కైల్ హ్యాలైడ్ అణువుతో చర్యలో పాల్గొని
పోయి RNHR హెచ్ బదులు ఆర్ ప్రతిక్షేపణం జరిగి RNHR అంటే సెకండరీ ఇమేజ్ లభిస్తుంది. మళ్ళా ఇక్కడ బయటకు పోయిన HX ఇంకో అమ్మోనియా సమక్షంలో NH4X గా మార్పు చెంది బయటకు వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చినటువంటి సెకండరీ ఎమీను మళ్ళా ఇక్కడితో అయిపోకుండా ఇది మళ్ళా వేరొక ఆల్కైల్ హ్యాలైడ్ అణువుతో చర్యలో పాల్గొని సేమ్ మొదటిలాగే ఇక్కడ ఉన్నటువంటి H ఇక్కడ ఉన్నటువంటి X ఈ రెండు బయటికి పోయి R3N అంటే టెరిషరీ ఎమీన్ లభిస్తుంది. అలాగే ఇక్కడ HX బయటికి పోయేటప్పుడు NH3తో కలిసి NH4X గా మనకి విడుదలవుతుంది. అలాగే లభించినటువంటి టెరిషరీ ఎమీన్ మళ్ళా వేరొక ఆల్కైల్ హ్యాలైడ్తో కలిసి అంటే RTN ప్లస్ RX కలిసి R4N ప్లస్ మొత్తము ఈ N మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంట దీనికి ఇచ్చి దీంతో బాగా ఏర్పరిచి R4N ప్లస్ X మైనస్ క్వాటర్నరీ అమ్మోనియం లవణము లభించడం జరుగుతుంది. అంటే ఈ తయారీ విధానంలో ఏంటంటే మనకి ప్రైమరీ ఎమీను, సెకండరీ ఎమీను, టెరిషరీ ఎమీను, క్వాటర్నరీ లవణము మొత్తం 4 కలిపి లభించడం అనేటువంటిది జరుగుతుంది. అంచేత మళ్ళా ఈ తయారీలో లభించినటువంటి 4ని వేరుగా మనం పొందవలసినటువంటి అవసరం డిఫరెంట్ మొత్తం 4ని కూడా విడివిడిగా మనం పొందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ. అందుచేత ఏంటంటే ఈ విధానంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లోపం ఏంటంటే మళ్ళీ 4 కలిసి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ 4ని విడిగా మనం చేయాల్సి ఉంటుంది. మనం సెపరేషన్ చేయాలంటే ఇక్కడ అది దీనిలో ఉండేటువంటి ప్రధానమైన లోపం అన్నమాట. ఇది మొదటి పద్ధతి అమ్మోనాలిసిస్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటుంది. దీంట్లో మనకి ఏ రకమైనటువంటి ఆల్కైల్ హ్యాలైడ్స్ కావాలో దాన్ని మనం తయారు చేసుకోవచ్చు. అది ఈ ఆర్ పైన ఆధారపడి ఉంటుంది. మన ఉదాహరణకి మిథైల్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, ఆర్ ఈక్వల్ టు మిథైల్ అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ CH3Cl ఏదో తీసుకుంటారు ఉదాహరణకి. సో వచ్చినటువంటి ఎమీన్ ఏంటి వస్తుంది? CH3NH2 లభిస్తుంది, మిథైల్ ఎమీన్ లభిస్తుంది. అలాగే వచ్చినటువంటి CH3NH మళ్ళా CH3X తో జరిపి CH3NHCH3 డైమెథైల్ ఎమీన్ లభిస్తుంది. మళ్ళా డైమెథైల్ ఎమీన్ మళ్ళా మిథైల్ హ్యాలైడ్ తో జరిపి ట్రైమిథైల్ ఎమీన్ ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా అంటే మనం ఆర్ ఏది తీసుకున్నామో దానిపైన ఈ చర్య అనేటువంటిది ఆధారపడి ఉండడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. సో ఇది మొదటి తయారు చేసేటువంటి పద్ధతి. రెండవ విధానం ఏంటంటే స్మిత్ చర్య అంటారు. స్మిత్ విధానం. ఈ స్మిత్ విధానంలో ఏంటంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని మనం తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ తీసుకునేటువంటి పదార్థం ఏంటన్నమాట కార్బాక్సిలిక్ ఆమ్లము. ఎమీన్స్ తయారు చేయడానికి ఇక్కడ మనం తీసుకునే పదార్థం ఏంటి? కార్బాక్సిలిక్ ఆమ్లం తీసుకుంటాము. ఈ కార్బాక్సిలిక్ ఆమ్లానికి N3H అంటే హైడ్రోజోయిక్ ఆమ్లము N3H కలిపి సరిదిస్తే మనకి ఎమీన్ అనేటువంటిది లభిస్తుంది. RCOOH లో CO2 పోతుంది, అలాగే N3H లో N2 పోతుంది, RNH2 అంటే ప్రైమరీ ఎమీన్ లభిస్తుంది. అంటే ఈ విధానంలో ఓన్లీ ప్రైమరీ ఎమీన్ ఒక్కటే లభిస్తుంది. దీంతో పాటు సెకండరీ లేదా టెరిషరీ కలిపి లభించేటువంటి పద్ధతి కాదు. ఇది ఓన్లీ ప్రైమరీ ఎమీన్ మాత్రమే లభించేటువంటి విధానం. దీన్ని స్మిత్ చర్య అని చెప్పి పిలుస్తాము. ఇంకా మూడవ తయారు చేసేటువంటి పద్ధతి ఏంటంటే ఎమైడ్స్ నుంచి తయారు చేస్తారు. ఎమైడ్స్ ని మనం క్షయీకరణం చేసి మనం ఎమైడ్స్ ని పొందవచ్చు. ఇది ఒక పద్ధతి. ఎమైడ్స్ అంటే కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క RCOOH లో OH బదులు NH2 ఉంటే వాటినే ఎమైడ్లు అని పిలుస్తారు. RCOOH లో OH బదులు NH2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ RCONH2 ఇది ఒక ఎమైడ్. దీన్ని యాసిడ్ ఎమైడ్ అని కూడా పిలుస్తున్నాం. అంటే కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క ఉత్పన్నాలు. కార్బాక్సిలిక్ ఆమ్లాల్లో ఉన్నటువంటి COOH లోని OH బదులు NH2 చేరిస్తే లభించినవి కాబట్టి వీటిని యాసిడ్ ఎమైడ్ అని పిలుస్తాం. ఈ యాసిడ్ ఎమైడ్లను క్షయీకరణం చేయడము. క్షయీకరణం అంటే మీకు ఏదైనా ఒక కారకం ఇక్కడ ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంటుంది. క్షయీకరణ కారకాలు అంటే ఉదాహరణకి లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కానీ సోడియం బోరోహైడ్రైడ్ కానీ ఇలాగా వేరు క్షయీకరణ కారకాలని ఉపయోగిస్తాము. ఇందులో ఉదాహరణకి LiAH4 ని ఉపయోగించినప్పుడు ఆ CO గ్రూపు CO అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా C డబల్ బాండ్ O రూపంలో ఉంటుంది. ఈ C
డబుల్ బాండ్ కాబట్టి మనకి 2 హైడ్రోజన్స్ ఇక్కడ ఎడిషన్ జరుగుతుంది అన్నమాట. అంచేత ఆ CO కాస్త ఎలా మారుతుందంటే RCH2గా మారుతుంది. అంచేత RCH2NH2 అంటే ప్రైమరీ ఎమిల్ లభిస్తుంది. ఇక్కడ ఎన్ని కార్బన్లు అయితే ఉన్నాయో ఎమైడ్లో అన్నే కార్బన్లు ఉన్నటువంటి ఎమిల్ లభిస్తుంది. కార్బన్ సంఖ్య తక్కువగా ఉన్నటువంటి ఎమిల్ అనేటువంటి లభిస్తుంది. ఎన్ని ఉన్నాయో అన్నే ఉన్నటువంటి ఎమిల్ లభిస్తుంది. ఇక్కడ కూడా మనకి ప్రైమరీ ఎమిలే లభిస్తుంది. దీన్నే మనం ఎమైడ్స్ ని క్షయకరణం చేయలేము అని చెప్పాను. అలాగే ఇక్కడ కూడా మనం ఉదాహరణకి ఏ ఎమిల్ కావాలనుకుంటున్నామో దానికి ఆ ఆర్ని మనం తీసుకున్న ఆల్కైల్ గ్రూప్ని మనం తీసుకుని దాన్ని క్షయకరణం చేసి మనం ఎమిల్స్ ని పొందడం అనేటువంటి జరుగుతుంది. ఉదాహరణకి ఆర్ బదులు CH3 గ్రూప్ ఉన్న ఎమైడ్ తీసుకోండి. అంటే CH3CONH2 ఎసిటమైడ్ అంటాము. సో ఎసిటమైడ్ ని ఫర్ ఎగ్జాంపుల్ LiANH4 తో క్షయకరణం చేసాం. సో ఎసిటమైడ్ లో ఉన్నటువంటి CO గ్రూప్ క్షయకరణంలో CH2గా మార్పు చెందింది. అంటే ఏం వస్తుందన్నమాట? CH3CH2NH2 ఇథైల్ ఎమీన్ లభిస్తుంది. ఇథైల్ ఎమీన్. ఈ విధంగా మనం ప్రైమరీ ఎమీన్నే ఈ పద్ధతిలో కూడా పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఒక ఎమీన్ తయారు చేసేటువంటి పద్ధతి. ఇంకా ఎమీన్ తయారు చేసేటువంటి వేరొక పద్ధతి ఏంటంటే గ్యాబ్రియల్ థాలిమైడ్ సంశ్లేషణ అంటాం. గ్యాబ్రియల్ థాలిమైడ్ సంశ్లేషణ అంటే ఈ పద్ధతులు థాలిమైడ్ వాడుతున్నాం కాబట్టి థాలిమైడ్ సింథసిస్ అంటాము. ఈ పద్ధతిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త గ్యాబ్రియల్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్నాడు కాబట్టి దీన్ని గ్యాబ్రియల్ థాలిమైడ్ సంశ్లేషణ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో థాలిమైడ్ అంటే థాలిక్ ఆమ్లం యొక్క ఎమైడ్ అని అర్థం. థాలిక్ ఆమ్లం అంటే బెంజీన్ రింగ్ మీద పక్క పక్కన అంటే ఆర్థో పొజిషన్ లో ఉదాహరణకు COOH గ్రూపులు ఉంటే దాన్నే థాలిక్ ఆమ్లము అంటారు. ఈ థాలిక్ ఆమ్లం యొక్క ఎమైడ్ అంటే COOH లోని OH తీసేసి రెండింటికి మధ్య NH చేస్తే అప్పుడు వచ్చేదాన్ని థాలిమైడ్ అని పిలుస్తాము. ఇది మనకి థాలిమైడ్ అనేటువంటి పదార్థం. ఈ థాలిమైడ్ కి KOH కలిపి తెలియజేస్తే ఇక్కడ నుంచి H ఇక్కడ నుంచి OH. సో ఈ పదార్థం లభిస్తుంది. దీన్ని పొటాషియం థాలిమైడ్ అంటారు. నేను థాలిమైడ్ లో ఉన్నట్టు H బదులు K ఉంది కాబట్టి దీన్ని ఏం చూస్తున్నామంటే పొటాషియం థాలిమైడ్. ఈ పొటాషియం థాలిమైడ్ కి RX అంటే ఆల్కైల్ హాలైడ్ కలిపి తెలియజేస్తాం. సో KX కలిగిపోతుంది. K బదులు R చేస్తుంది. అంటే ఇక్కడే RX కలపడానికి డౌట్ అవసరం. అయితే ఇక్కడ ఏంటంటే మొట్టమొదట H బదులు ఆల్కైల్ గ్రూప్ని చేసేది మొదలు కదా ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేయడం కంటే దీనికి మొట్టమొదటి ఏంటంటే మనం పొటాషియం లవణంగా మార్చి అప్పుడు ఆల్కైల్ హాలైడ్తో జరిపించాలి. సో ఇలా జరిపించడం ద్వారా K బదులు R చేరి అంటే ఈ పదార్థం లభిస్తుంది. ఆల్కైల్ థాలిమైడ్ అంటాం. ఈ పదార్థం పేరు ఏంటంటే ఆల్కైల్ థాలిమైడ్. ఈ ఆల్కైల్ థాలిమైడ్ ఏర్పడిన తర్వాత దీన్ని ఇంటర్ఫిల్ట్రేషన్ చేయాలి. ఆమ్ల సమక్షంలో కానీ క్షార సమక్షంలో కానీ కొద్దిగా ప్లస్ కానీ కొద్దిగా OH మైనస్ కానీ వేసి జలవిశ్లేషణ చేస్తే ఈ CO బాండ్స్ బ్రేక్ అవుతాయి. ఇవి విచ్ఛిన్నమై నీటిలో OH ఇటువైపు H ఇటువైపు ఇలా చేరుతుంది. సో RNH2 అంటే ప్రైమరీ ఎమిల్. RNH2 ప్రైమరీ ఎమిల్. అలాగే బెంజీన్ మీద COOH రెండో పదార్థం అంటే మళ్ళీ థాలిక్ ఆమ్లం లభిస్తుంది. మళ్ళా తిరిగి ఏం లభిస్తుంది? థాలిక్ ఆమ్లం లభిస్తుంది. ఈ లభించినటువంటి థాలిక్ ఆమ్లాన్ని మళ్ళా మనం స్టార్టింగ్ ప్రోడక్ట్ వాడుకోవచ్చు. మళ్ళీ దాని నుంచి మళ్ళా మనం ఈ ప్రైమరీ ఎమిల్ని తయారు చేయడానికి ఉపయోగించుకోవడం కూడా జరుగుతుంది. ఇది గ్యాబ్రియల్ థాలిమైడ్ సంశ్లేషణ. ఇక్కడ కూడా మనం ఏంటంటే ఏ ప్రైమరీ ఎమిల్ కావాలో దాన్ని మనం ఆ ఆర్ని ఉపయోగించి చేస్తే సరిపోతుంది. ఉదాహరణకి మిథైల్ ఎమిల్ కావాలనుకోండి. మిథైల్ ఎమిల్ అంటే ఏంటి? ఆర్ దగ్గర ఉండాలి. CH3NH2 ఉండాలి. ఆర్ ఈక్వల్ ఏంటి? CH. అంటే ఇక్కడ చర్యలో మనం దీన్నే మార్చవలసిన లేదు. ఇక్కడ ఉపయోగించేటువంటి ఆల్కైల్ హాలైడ్ ఏదైతే ఉందో అది CH3Cl తీసుకోవాలి. అంటే ఆటోమేటిక్గా ఎంత వచ్చినప్పుడు KCl పోతుంది. N తర్వాత ఏం జరుగుతుంది?
CH3 చేరుతున్నాం అంటే NCH3 వచ్చిన ఉత్పన్నం కలెక్ట్ చేసి చేయాలి CH3NH2 అంటే మిథైల్ ఎమిన్. అలా కాకుండా ఒకవేళ మిథైల్ ఎమిన్ రావాలనుకోండి అంటే C2H5NH2 రావాలి. సో అంటే ఆ రోజు ఏం తీసుకోవాలి C2H5N అంటే Cl కానీ Br కానీ ఏదైనా X అంటే కూడా ClR BrR I ఏదైనా కావచ్చు మనకి. సో C2H5Br తీసుకోవాలి. చివరికి ఏంటి వస్తున్నప్పుడు C2H5NH2 మిథైల్ ఎమిన్ వస్తుంది. ఇక్కడ టెర్షియరీ బ్యూటైల్ ఎమిన్ కావాలి ఆ రోజు టెర్షియరీ బ్యూటైల్ కూడా తీసుకోవాలి. సో ఈ విధంగా మనకి రావాల్సినటువంటి ప్రైమరీ ఎమిన్ ఏది కావాలనుకుంటున్నాము దాన్ని పొందడానికి ఇక్కడ RX లో ఉన్నటువంటి R గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఉపయోగించవలసి ఉంటుంది. ఇది గ్యాబ్రియల్ క్యాలబేట్ సంశ్లేషణ పద్ధతి అని చెప్పి అంటుంది. సో తర్వాత మనకి ఏంటంటే హాఫ్మన్ డిగ్రేడేషన్ ఆఫ్ అమైన్స్. హాఫ్మన్ డిగ్రేడేషన్ విధానము హాఫ్మన్ డిగ్రేడేషన్ చర్య అంటాము. అంటే ఇక్కడ కూడా మనం తీసుకోవాల్సింది ఏంటంటే అమైన్స్ యాసిడ్ అమైడ్ తీసుకుంటాం CONH2 యాసిడ్ అమైడ్ తీసుకోవాలి. అయితే చర్యలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇదేంటంటే మనకి ఇక్కడ మనం తీసుకున్నటువంటి అమైడ్ల కంటే ఒక కార్బన్ తక్కువగా ఉన్నటువంటి ఎమిన్ లభిస్తుంది. మనం తీసుకున్నటువంటి అమైడ్ కంటే ఒక కార్బన్ తక్కువగా ఉన్నటువంటి ఎమిన్ అంటే డిగ్రేడేషన్ అంటే చూసినట్టు మనం ఒక కార్బన్ తక్కువగా ఉన్నటువంటి ఇచ్చిన అవుతుంది. ఈ CO బాండ్ ఒకటి పోతుంది అనమాట. ఇలా పోయి RCONH2 తీసుకున్నాం అనుకోండి RNH2 వస్తుంది. CH3CONH2 తీసుకున్నాం అనుకోండి CH3NH2 వస్తుంది. C2H5CONH2 తీసుకున్నాం అనుకోండి C2H5NH2 వస్తుంది. ఇలా అంటే ఒక కార్బన్ తక్కువగా ఉన్నటువంటి ఎమిన్ లభించినటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి ధర్మం అన్నమాట. దీంట్లో మనం ఏంటంటే ముఖ్యంగా బ్రోమిన్ తీసుకుంటాం. హాలోజన్ సాధారణంగా మనం బ్రోమిన్ తీసుకుంటాము. ఇక్కడ Br2+KOH క్షారం ఏదైనా. సో Br2+KOH తీసుకున్నప్పుడు ఏంటవుతుందంటే ఈ RCONH నుంచి మనకి RNH లభిస్తుంది. మిగతా ఇంకా KBr ఒకటి అలాగే ఇది CO బాండ్ బ్రేక్ అవుతుంది కాబట్టి ఈ K+ సమక్షంలో ఇది పొటాషియం కార్బనేట్గా K2CO3గా మార్చుతుంది. మరియు తప్పనిసరిగా మనం క్షారం ఉపయోగించిన OH ఉపయోగించినప్పుడు వాటర్ వస్తుంది కాబట్టి H2O వేస్తాం. తర్వాత ఈ ఈక్వేషన్ క్యారెక్ట్ చేసుకోవడం అనేది. ఇంకా దీంట్లో ఉదాహరణకి R బదులు CH3 కూడా తీసుకున్నాం. CH3CONH2 Br2+KOH ఏమిటి వచ్చింది ఇక్కడ CH3NH కార్బన్ తక్కువగా ఉన్నటువంటి ఏమేనంటే మిథైల్ ఎమిన్ లభిస్తుంది CH3NH. అయితే దీనికి మనకి చర్యలో మనకి ఏంటంటే మెకానిజం చూసేటప్పటికి ఈ చర్యలో Br2 మరియు KOH వల్ల OBr- అనేటువంటి అయాన్ ఏర్పడి అది చర్యలో పాల్గొంటుంది. చర్యని హాఫ్మన్ హైపోక్రోమైట్ చర్య కూడా పిలుస్తారు. OBr- అంటే హైపోక్రోమైట్ అయాను కాబట్టి ఈ చర్యని హాఫ్మన్ హైపోక్రోమైట్ చర్య కూడా పిలుస్తారు. ఈ చర్య విధానం జాగ్రత్తగా పరిశీలిస్తే మనం RCONH మొదటగా OH- తో చర్యలో పాల్గొన్నప్పుడు ఈ H+OH- పోతుంది. RCONH వస్తుంది. ఇది Br2 తో చర్యలో పాల్గొన్నప్పుడు RCONHBr ఏర్పడుతుంది. దీని నుంచి మళ్ళా మనకి H+ మళ్ళా KOH లో OH- పోతుంది. సో RCONBr ఇలా ఏర్పడుతుంది. దాని నుంచి మళ్ళీ Br- తీసేస్తే RCON ఇలా వస్తుంది. ఇది పునర్మరిక చంద్రం అని చెప్పి ఈ NMO C ముందుకు ఇలా షిఫ్ట్ అవుతుంది. ఇలా షిఫ్ట్ అయినప్పుడు RNCO అంటే ఐసోసైనేట్ అయాను లభిస్తుంది. RNCO లభిస్తుంది. RNCO మనకి KOH తో చర్యలో RNH2+K2CO3గా ఏర్పడుతుంది అన్నమాట. ఇదంతా కూడా ఏంటంటే మెకానిజం అంటాము, చర్యా విధానం అంటాము. ఇవి ప్రిపరేషన్స్.